హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా బుధవారం టెహ్రాన్లో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ పట్టరాని ఆగ్రహంతో చిందులు వేసేస్తున్నారు. వెంటనే ఇజ్రాయెల్పై దాడులు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేసేశారు. హనియా మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమాస్ చీఫ్ నివాసంపై బాంబులతో దాడి చేసి ఆయన ఇంటిని కూల్చడంతో ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. హనియా మృతికి ముస్లిం దేశాలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి. హమాస్ చీఫ్ దారుణ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని దాదాపు అన్ని ముస్లిం దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలతో మధ్యప్రాచ్యంలో మరోమారు యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితిని ఈ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా మృతి తర్వాత పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హానియా టెహ్రాన్ వచ్చారు. బాంబు దాడుల్లో ఆయన ఇళ్లు కుప్పకూలి దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వెంటనే బుధవారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇజ్రాయెల్పై దాడులు చేయాలని ఆదేశించారు. హానియా మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన పట్టుదలతో ఉన్నారని ఇరాన్కు చెందిన 3 అధికారులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. హానియా మృతి వెనుక ఇజ్రాయెల్ హస్తముందని హమాస్ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే హానియా మృతిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు చెందిన గూఢచారి సంస్థ మొసాద్ విదేశాల్లో ఉన్న తమ శత్రువులను చంపడంలో దిట్ట అని గత చరిత్ర చెబుతోంది. ఇరాన్కు చెందిన న్యూక్లియర్ సైంటిస్టులతో పాటు మిలిటరీ కమాండర్లు పలువురిని విదేశాల్లో చంపేసింది మొసాద్. అయితే గత 10 నెలల నుంచి ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో గాజా మొత్తం నేలమట్టమైంది. ఇప్పటికే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు ఇరాన్ ఇరు వర్గాల మధ్య సమతూకం పాటించింది. ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా తన మిత్ర దేశాలతో దాడులు చేయించింది. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దిగకుండా నిరోధించడానికి ప్రయత్నించింది ఇరాన్. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్లో సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. వారిలో ఇరాన్ మిలిటరీ కమాండర్స్ కూడా ఉన్నారు. దీనికి ప్రతీకారం ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున రాకెట్లతో పాటు డ్రోన్లతో దాడులకు దిగింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలతో ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఇరానియన్ మిలిటరీ కమాండర్స్ మాత్రం మరోమారు రాకెట్లతో పాటు డ్రోన్లతో టెల్ అవీవ్, హాఫియా మిలిటరీ టార్గెట్లపై దాడులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే సామాన్య పౌరులు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఆలోచనలో ఇరానియన్ అధికారులు ఉన్నారు. దీంతో పాటు ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేయకుండా మిత్రదేశాలైన యెమన్, సిరియా, ఇరాక్లతో కలిసి గరిష్టంగా ఇజ్రాయెల్పై దాడులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇరాన్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విషయానికి వస్తే ఆయన ఆదేశాలే ఫైనల్. ఇక దేశంలోని మిలిటరీ కమాండర్ చీఫ్ కూడా ఆయనే. కాగా యుద్ధానికి సన్నద్ధం కావాలని ఆయన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికాపై కూడా దాడులు మొదలుపెట్టాలన్నారు ఇరాన్ సుప్రీం లీడర్. హానియా మృతిపై ఖమేనీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్లో ప్రాంతంలో హానియాను చంపినందుకు తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్కు శిక్ష తప్పదు అని ఖమేనీ అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇరానియన్ అధికారులతో పాటు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి తదితరులు కూడా ఇజ్రాయెల్పై దాడులు చేయాల్సిందేనని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఖమేనీ ఆదేశాలకు మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్కు మద్దతుగా
హమాస్, లెబనాన్కు చెందిన హెజబొల్లా, యెమెన్కు చెందిన హౌతీస్ మిలిటెంట్ గ్రూప్తో పాటు ఇరాన్ కూడా అండగా నిలుస్తున్నారు. కాగా వీరంతా టెహ్రాన్లో పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడానికి మంగళవారం వచ్చారు. అయితే ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై అటు తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో భేటీ అయిన తర్వాత హానియా తన ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయన ఇంటిని బాంబులతో కూల్చేయడంతో దుర్మరణం పాలయ్యారు. ఆయన మృతితో ఇరాన్ మొత్తం షాక్కి గురైంది. ఇరాన్ ఇది ఘోరమైన భద్రతా వైఫల్యంగా భావిస్తోంది. తమ గడ్డపై ఇలా హమాస్ చీఫ్ను దారుణంగా హతమార్చడం ఇరాన్ అవమానంగా భావిస్తోంది. వెంటనే ఇజ్రాయెల్పై దాడులు చేయాలని నిర్ణయించింది. లేదంటే మిత్రదేశాల ముందు చులకన అవుతామని భయపడుతోంది. ఇదిలా ఉండగా కొత్త హమాస్ చీఫ్గా ఖలీద్ మెషాల్ ఎంపికవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 1997లో ఇజ్రాయెల్ ఏజెంట్లు ఆయనను జోర్డాన్లో చంపడానికి విశ్వ ప్రయత్నం చేసినా ఆయన తప్పించుకున్నాడు. అప్పట్నుంచి ఆయన హమాస్ గ్రూపులో అంచెలంచెలుగా ఎదిగారు. హానియా తర్వాత ఆయనే పెద్ద నాయకుడిగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో మాత్రం నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలై అది కాస్త రీజనల్ వార్కు దారితీస్తుందన్న ఆందోళన మొదలైంది. పరిస్థితులు చేయి దాటకముందే అమెరికాతో పాటు యుఎన్ రంగంలోకి దిగితేనే ఉద్రిక్త పరిస్థితులు చల్లబరచవచ్చు. ఆ దిశగా చొరవ తీసుకోవాలని ఆశిద్దాం.